భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము విశాఖ పర్యటన సందర్భంగా ఆమెకు ఒక ప్రైవేట్ హోటల్లో బస ఏర్పాటు చేయడంపై రాజకీయంగా అనేక ఆరోపణలు విమర్శలు వస్తున్నాయి. కేంద్రీయ గిరిజన విశ్వవిద్యాలయం అంటే సెంట్రల్ ట్రైబల్ యూనివర్సిటీ ప్రథమ స్నాతకోత్సవంలో పాల్గొనేందుకు వస్తున్న రాష్ట్రపతికి హోటల్ నోవాటెల్లో బస ఏర్పాటు చేశారు. దీనిపై ప్రతిపక్ష వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, ముఖ్యంగా ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ ప్రభుత్వ నిర్ణయాన్ని తప్పుపడుతూ తీవ్ర ఆరోపణలు చేశారు. ప్రభుత్వంలో ఎక్కడైనా సరే నేవల్ యార్డ్ పెట్టుకోవాలా, లేకపోతే సర్క్యూట్ ఇంకా సొంతంగా తయారు చేయాలా. విశాఖపట్నంలో ప్రభుత్వానికి చెందిన వివిఐపి అతిథి గృహాలు అంటే గవర్నమెంట్ గెస్ట్ హౌసెస్, అలాగే నేవీకి చెందిన ప్రతిష్టాత్మక ఐఎన్ఎస్ చోళా వంటి సురక్షితమైన సూట్లు అందుబాటులో ఉన్నాయి. గతంలో మాజీ రాష్ట్రపతి ఏపీజే అబ్దుల్ కలాం, ప్రధాని నరేంద్ర మోడీ వంటి ప్రముఖులు వచ్చినప్పుడు ప్రభుత్వ లేదా నేవీ వసతుల్లోనే బస చేశారు. అలాంటప్పుడు రాష్ట్రపతికి ప్రైవేట్ హోటల్లో ఎందుకు ఏర్పాటు చేశారని ప్రతిపక్షాలు ప్రశ్నిస్తున్నాయి. ప్రభుత్వ వసతులను వదిలేసి కార్పొరేట్ ప్రైవేట్ హోటల్లో బస కల్పించడం వెనుక ప్రైవేట్ సంస్థలకు ప్రజాధనాన్ని దోచిపెట్టే ఆలోచన ఉందంటూ బొత్స సత్యనారాయణ ఆరోపించారు. ఇప్పుడు ప్రైవేట్ హోటల్లో పెడుతున్నారు. విజయనగరంలో లేకపోతే జేఎన్టీ ఇక్కడ ఆంధ్రప్రదేశ్ ఉంది, అక్కడ జేఎన్టీ ఉంది ప్రభుత్వ తాలూకా కాకుండా హోటల్లో పెట్టడం కారణం ఏంటి? దేశ ప్రథమ పౌరురాలైన రాష్ట్రపతికి ప్రభుత్వ పరంగా సరైన వసతి కల్పించలేక ప్రైవేట్ హోటళ్లను ఆశ్రయించడం వల్ల రాష్ట్ర పరువు పోతుందని విమర్శించారు. ఒకవేళ ప్రభుత్వ గెస్ట్ హౌస్లు సరిగ్గా లేకపోతే వాటిని ఆధునీకరించి అంటే రెనోవేట్ చేసి వసతి కల్పించాల్సి ఉందని డిమాండ్ చేశారు. ప్రభుత్వ మరియు అధికారిక ఏర్పాట్లు ఈ ఆరోపణలు రాజకీయంగా వివాదానికి దారితీసినప్పటికీ జిల్లా యంత్రాంగం మరియు పోలీసులు భద్రతా ప్రోటోకాల్ నియామకాల ప్రకారమే ఈ ఏర్పాట్లు చేసినట్లు తెలుస్తోంది. రాష్ట్రపతి బస చేయనున్న నోవాటెల్ హోటల్ పరిసర ప్రాంతాల్లో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. విశాఖ ఎయిర్పోర్ట్ నుండి నోవాటెల్ హోటల్ వరకు ఉన్న మార్గాన్ని తాత్కాలిక రెడ్ జోన్గా ప్రకటించారు. జూన్ 29 మధ్యాహ్నం 2 గంటల నుండి అంటే ఈ రోజు నుండి జూలై 1 మధ్యాహ్నం 2 గంటల వరకు హోటల్ చుట్టుపక్కల 2 కిలోమీటర్ల పరిధిలో డ్రోన్లు ఎగరేయడాన్ని పూర్తిగా నిషేధించారు. విశాఖపట్నం జిల్లా కలెక్టర్ అభిషేక్ కిషోర్ మరియు పోలీస్ కమిషనర్ శంకప్రత బ్రాక్చి నోవాటెల్ హోటల్తో పాటు కార్యక్రమం జరిగే కన్వెన్షన్ వేదికలను స్వయంగా పరిశీలించారు. రాష్ట్రపతి సచివాలయ నిబంధనలు మరియు ప్రోటోకాల్ను ఖచ్చితంగా పాటిస్తూనే ఈ ఏర్పాట్లు పూర్తి చేసినట్లు అధికారులు స్పష్టం చేశారు. మొత్తం మీద ప్రభుత్వ భవనాలు కాకుండా కార్పొరేట్ హోటల్లో రాష్ట్రపతికి వసతి కల్పించడం అనేది నిబంధనల ఉల్లంఘనగా మరియు ప్రజాధన దుర్వినియోగంగా ప్రతిపక్షాలు విమర్శిస్తుండగా, అధికారులు మాత్రం భద్రత, సమయం మరియు ప్రోటోకాల్ అవసరాల దృష్ట్యా ఈ ఏర్పాట్లు చేస్తున్నట్లు పేర్కొన్నారు. నిన్న ఎప్పుడో పేపర్ వచ్చింది, వాస్తవం కాదో నేను భారత రాష్ట్రపతి గారు దీనికి వస్తున్నారు. దీనికి స్నానకోత్సవం ట్రైబల్ యూనివర్సిటీ విజయానికి వస్తున్నారు. ఆ పిల్లలకి గ్రాడ్యుయేషన్ అయిపోతే వాళ్ళకి సర్టిఫికేట్స్ ఉన్నాయి. ఎప్పుడైనా భారత రాష్ట్రపతి మన దగ్గర ప్రభుత్వ అద్దెకంలో ఉంటారా, ప్రైవేట్ అద్దెకంలో ఉంటారా? సెక్యూరిటీస్ ఉంది, లేదంటే నేవల్ అంతకుముందు రాష్ట్రపతి వచ్చింది కానీ ప్రధానమంత్రి వచ్చింది కానీ ఉంది అవి కాదు. ఇప్పుడు ప్రైవేట్ హోటల్లో పెడుతున్నారు. విజయనగరంలో లేకపోతే జేఎన్టీ ఇక్కడ ఆంధ్రప్రదేశ్ ఉంది, అక్కడ జేఎన్టీ ఉంది ప్రభుత్వ తాలూకా ఉన్నాయి కాకుండా హోటల్లో పెట్టడం కారణం ఏంటండి? దేశానికి ఎంత తలవం పండింది అంటే దోపిడీ కాదండి ఇది. పరోక్షంగా ఆ పేరు పెట్టి ఆ సంస్థకి మనం దోపిడీ చేసి ఇవ్వడం కాదండి, ఇండైరెక్ట్ ప్రమోషన్ కాదండి. న్యాయమా అండి? మీరు దాన్ని సమర్థిస్తారండి? ఈ భారతదేశంలో 150 కోట్ల మంది తాలూకా ఇది పరువు సమస్య.